ప్రస్తుతం మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్న ఫోటో బహుశా ఇదే చివరి ఫోటో ఏమో. వాళ్ళు యాదాద్రి టెంపుల్ నుండి రిటర్న్ వస్తూ ఉండగా ఈ ఘోర ఘటన జరిగింది, ఘోర యాక్సిడెంట్ జరిగింది. మొత్తం వీళ్ళందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. వీళ్ళందరూ తిరిగి రిటర్న్ వస్తూ ఉండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో మొత్తం 6 చనిపోయారు. ఒక్క మహిళ మాత్రమే బతికుంది. ఉదయం గుడిలో ఫోటో తీసుకున్న ఆ ఫోటోని ప్రస్తుతం మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం. మరోవైపు రైట్ సైడ్ చూస్తే ప్రమాదానికి ముందు కారు దాటుతున్న దృశ్యాన్ని చూస్తున్నాం. సో TS23F2298 కార్ నంబర్ కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. ఆ తర్వాత మధ్యాహ్నానికల్లా మొత్తం 7 6 విగత జీవులయ్యారు. అండ్ లాస్ట్ చివరి బాక్స్లో చూస్తున్నాం. ప్రమాదం తర్వాత కారు ఎలా నుజ్జైందో, నామరూపాలు లేకుండా పోయిందో మనం చూస్తున్నాం. కనీసం అక్కడ అదొక కార్ అన్న విషయం కూడా ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. వెనక నుండి ఆ కార్ నంబర్ ప్లేట్ చూస్తే తప్పితే అది కార్ అని ఎవరు గుర్తుపట్టరేమో. కారు నిండా రక్తపు మరకలే, మొత్తం రక్తపు దృశ్యాలే కనిపిస్తున్నాయి. మరోవైపు ఇటు మధ్యాహ్నం ఎలా చనిపోయిన తర్వాత అక్కడ మృతదేహాల్ని బయటికి తీసి పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం అంబులెన్స్ని పిలిపించి తీసుకువెళ్లిన దృశ్యాలు చూస్తున్నాం. సో ఉదయం గుడిలో, మధ్యాహ్నానికల్లా విగత జీవులు. ప్రస్తుతం మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక బాలుడు ఉన్నారు. 2 మహిళలు, 2 మగవాళ్ళు ఉన్నారు. మహిళల్లో లాస్యా అనే మహిళ మాత్రమే ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని డాక్టర్లు చెప్పినట్లు పోలీసులు చెప్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, ఓఆర్ఆర్ మీద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 స్పాట్లోనే చనిపోతే మరొక వ్యక్తి బతుకుంది. ప్రస్తుతం కారు పూర్తిగా కూడా నుజ్జైపోయింది. వెహికల్ని ఆగి ఉన్నటువంటి లారీని ఢీకొన్న సమయంలో జరిగినటువంటి ప్రమాదంగా చెప్తున్నారు. మనం చూడొచ్చు, యాక్సిడెంట్ అయినటువంటి ప్లేస్లో కారును చూస్తే కనీసం ఇది కారు అని గుర్తుపట్టలేని విధంగా పూర్తిగా కూడా నుజ్జైంది. దీని ఎవరు కూడా అంతకంటే ముందు పార్ట్తో సహా కేవలం సీట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ముందు బాడీ పార్ట్ అంతా కూడా పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయింది. ముందు భాగం అయితే కనీసం గుర్తుపట్టని విధంగా వెహికల్ అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. మొత్తం కార్ అంతా కూడా రక్తపు మరకలతో ఉంది. రోడ్డు దాదాపు డెడ్ బాడీ తీసే సమయంలో కూడా పెద్ద ఎత్తున 6 ఒకేసారి చనిపోయిన నేపథ్యంలో ఇంకొక వ్యక్తి మాత్రమే బతుకుంది. ప్రస్తుతం ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే ఓఆర్ఆర్ పైన మనం ఒకసారి చూడొచ్చు, ఓఆర్ఆర్ పైన 4 లైన్లతో ఏ వెహికల్ ఎక్కడికి వెళ్ళాలన్న పేరు చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అట్లాంటిది సైడ్లో ఈ మూలకు వచ్చి ఆగి ఉన్నటువంటి లారీని ఢీకొనడం అనేది, ఆ ఓవర్ స్పీడ్లో రావడం అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే మనం ఒకసారి ఓఆర్ఆర్ని గమనిస్తే మొత్తం 4 లైన్లతో ఉంటుంది. పెద్ద గూడ్స్ వెహికల్స్ కావచ్చు, పెద్ద వెహికల్స్ ఏ రూట్లో రావాలి, కార్లకు సంబంధించిన స్పీడ్ తో సహా అన్నీ కూడా ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్తో పెట్టుంటాయి. కానీ ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి ఓవర్ స్పీడ్తో వచ్చినటువంటి స్టీరింగ్ ఒకసారి చూడొచ్చు. ఆ స్టీరింగ్ అంతా కూడా ఊడిపోయి బయటకు వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు యాక్సిడెంట్ తీవ్రత అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. యాక్సిడెంట్ తీవ్రత బట్టి చూస్తే కనీసం కారులో ఉన్నటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా, స్టీరింగ్ కూడా యాక్సిడెంట్ అయిన తర్వాత పూర్తిగా బయటికి వచ్చిందంటే ఆ యాక్సిడెంట్ జరిగినటువంటి తీరుని, ఆ ప్రమాదత తీవ్రత ఏ రకంగా ఉంది అనేది అర్థమవుతుంది. 150 స్పీడ్కి పైగా ఉండడంతో ఆగి ఉన్నటువంటి లారీని ఇమీడియట్గా ఢీకొన్న సమయంలోనే ఒక్కసారిగా బండి బలంగా వచ్చే ఢీకొనడంతో కారులో ఉన్న 6 చనిపోయారు. 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఒక లేడీ మాత్రమే ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఈ 4 లైన్ల రోడ్లో దాదాపుగా ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి అదే స్పీడ్లో ఓవర్ స్పీడ్తో వచ్చినటువంటి నేపథ్యంలోనే ఈ యాక్సిడెంట్ జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. లారీని ఇక్కడి నుంచి తీసుకెళ్లారు. లారీ డ్రైవర్తో కూడా మనం మాట్లాడాం. లారీ డ్రైవర్ స్పష్టంగా చెప్తున్నారు, మేము 4 గంటలకి వెహికల్ ఆపాల్సి వచ్చింది, 4 గంటల 5 నిమిషాలకి వెహికల్ యాక్సిడెంట్ అయింది. 1/2 కిలోమీటర్ నుంచే మేము అబ్జర్వ్ చేస్తున్నాం. 1/2 కిలోమీటర్ నుంచే ఆ బండి చాలా ఓవర్ స్పీడ్గా వస్తుందన్నది తాము గుర్తించడం, తాము అనుకునే లోపే వెహికల్ వచ్చి తమ లారీని ఢీకొంది అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. మొత్తం చూడొచ్చు, దాదాపుగా ఈ 4 లైన్స్ ఏవైతే ఉంటాయో ఓఆర్ఆర్ పైన ఏ వెహికల్, పెద్ద వెహికల్స్ కావచ్చు, నార్మల్ కార్స్ ఏ రూట్లో రావాలో అది క్లియర్గా మెన్షన్ చేసింది. కానీ సైడ్లో ఉన్నటువంటి ఆగి ఉన్నటువంటి లారీ ఒకసారిగా నిమిషాల పాటు ఆగి ఉండడం, ఆ తర్వాత ఓవర్ స్పీడ్తో వచ్చినటువంటి బండి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కారుని ఇక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. యాక్సిడెంట్లో స్టీరింగ్తో సహా బయట ఊడిపడిందంటే అర్థం చేసుకోవచ్చు ఈ ప్రమాద తీవ్రతని. ఈ మధ్య కాలంలో ఓఆర్ఆర్ పైన జరిగిన పెద్ద యాక్సిడెంట్గానైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కార్ని కూడా ఇక్కడి నుంచి క్రేన్ సాయంతో తీసేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బాడీస్ అని కూడా షిఫ్ట్ చేశారు.
కాసేపట్లోనే వాళ్ళ సొంత ఊరు రాజేంద్ర సిరిసిల్లకి ఈ ఈ యొక్క మొత్తం బాడీస్ను కూడా పంపిస్తారు. పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఇవన్నీ కూడా పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం వెహికల్ని ట్రైన్ సహాయంతో తీసుకెళ్లే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఎందుకంటే ఓవరాల్ పైన ట్రాఫిక్ కూడా జామ్ అవుతున్న నేపథ్యంలో ఇమీడియట్గా వెహికల్ని కూడా ఇక్కడి నుంచి తీసేసే ప్రయత్నం అయితే ప్రస్తుతం పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. చనిపోయిన 6 కూడా బాడీస్ని ఇక్కడి నుంచి పంపించేశారు. బతికున్నటువంటి లాస్ట్ ఎవరైతే ఉన్నారో ఆమెను ప్రస్తుతం ఆసుపత్రికి తరలించి ఆమెను కూడా పూర్తిగా ఆమెకు సంబంధించినటువంటి వివరాలు సేకరించి యాక్సిడెంట్ ఏ రకంగా జరిగింది, ఎందుకు ఇంత ఓవర్ స్పీడ్తో రావాల్సి వచ్చింది, డ్రైవర్ దాదాపుగా ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి కూడా ఒకే స్పీడ్లో వస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి యాక్సిడెంట్ జరగడానికి ప్రధానమైన కారణం ఓవర్ స్పీడ్తోనే 6 ప్రాణాలు ఈరోజు చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విధుల్లో చూడొచ్చు బండిని ఏదైతే వ్యాగనార్ వెహికల్ ఉందో ఆ వ్యాగనార్ వెహికల్ని ఇక్కడ నుంచి విజయ్ అయితే ప్రస్తుతం లాస్య అనే మహిళ మాత్రమే బతుకుంది. తను ఐసీయూలో చికిత్స పొందుతుంది అంటున్నారు. సో ఆవిడకి ఎక్కడ చికిత్స పొందుతున్నారు, ఏ హాస్పిటల్? శంషాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి ఆమెని తరలించారు. శంషాబాద్ దగ్గర ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినట్టుగానైతే చెప్తున్నారు. అయితే ఆమె కూడా మాట్లాడే పరిస్థితిలో లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇది పూర్తి స్థాయిలో యాక్సిడెంట్ గల కారణం అయితే ఓవర్ స్పీడ్ అనే విషయాన్ని చెప్తున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ డీసీపీ రాహుల్ ఎగ్దే కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ యాక్సిడెంట్ గల మెయిన్ కారణం మాత్రం ఓవర్ స్పీడ్. ఆ మహిళ శంషాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆమె దగ్గర వివరాలు అయితే సేకరించారు. ఓవర్ స్పీడ్ గల కారణం అంటే ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి అంతే స్పీడ్లో వస్తుండడంతో ఆ స్పీడ్ కంట్రోల్ కాకుండా ఉండడం. ఎందుకంటే 150+ ఉంది. వ్యాగనర్ లాంటి కారు 150+ స్పీడ్ని కొంత బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి సో ఓవర్ స్పీడ్ నేపథ్యంలోనే ఈ యాక్సిడెంట్ జరిగిందని స్పష్టంగా అర్థమవుతుంది.